వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఇప్పుడు నేను ఈ వీడియోలో 2-3 ఇయర్స్ లోపు బేబీ ఫ్రాక్ని సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. కాటన్ ఫ్యాబ్రిక్ నేను తీసుకున్నది. కాటన్ ఫ్యాబ్రిక్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను అనమాట. వేసుకొని 5 ఇంచెస్ షోల్డర్ మెజర్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ కూడా 5 ఇంచెసే తీసుకుంటున్నాను. చెస్ట్ లూజు 8 ఇంచెస్కి తీసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకుంటున్నాను. వేస్ట్ లూజ్ కూడా 7 ఇంచెస్ తీసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నానో అవి స్కేల్తో డ్రా చేసేసుకుంటున్నాను. క్లియర్గా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండే కొంచెం బ్లౌజ్ పీసులు కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అలాంటి వాటితో మనం ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చు. మీలో టైలర్స్ ఎవరైనా ఉంటే చిన్నపిల్లలకి ఇలా స్టిచ్ చేయడం ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. కానీ మా పిల్లలు చిన్నప్పుడు నాకు టైలరింగ్ రాదు, అప్పుడు నేను నేర్చుకోలేదు. కాబట్టి మా పిల్లలకైతే నేను ఎప్పుడూ స్టిచ్చింగ్ చేయించుకోలేదు. ఇలా స్టిచ్ చేసేవాళ్ళు కూడా నాకు అప్పుడు ఎవరు దొరకలేదు. ఎప్పుడూ రెడీమేడ్ ఫ్రాక్స్ కొని వేయడమే సరిపోయేది. ఇదిగోండి, ఆర్మ్ హోల్ ఇలా షేప్ చేసేసుకుంటున్నాను. 5 ఇంచెస్ తీసుకున్నాం కదా మనం షోల్డర్ పార్ట్, 2.5 ఇంచెస్ షోల్డర్ కోసం ఉంచుకొని నెక్ విడ్త్ కోసం 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ అంటే హైటు 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. చిన్నపిల్లలు కదా, అంతకంటే ఎక్కువ పెట్టొద్దు. బాక్స్ షేప్ లాగా చేసుకొని దానిలో ఇలా రౌండ్గా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు నాకు టైలరింగ్ వచ్చు, కానీ మా పిల్లలు ఎదిగిపోయారండి. ఇలాంటి ఫ్రాక్స్ అయితే నేను స్టిచ్ చేయలేను. చాలా వరకు చిన్నపిల్లలకి స్టిచ్ చేస్తాను, కస్టమర్స్కే. మా పిల్లలు ఎదిగిపోయారు కదా, ఇప్పుడు క్రాప్ టాప్స్, లెహెంగాస్, లంగా ఓనీసు అలాంటివే. ఏదైనా పిక్ కనిపిస్తే తెచ్చి ఇలా స్టిచ్ చేయమని చెప్తారు మా పిల్లలైతే. చాలా సిల్క్ ఫ్యాబ్రిక్స్తో చాలామంది ఇప్పుడు ఫ్రాక్స్ అవి డిజైన్ చేసుకుంటున్నారు కదా. అలా డిజైన్ చేసుకోవాలని చాలాసార్లు అనుకుంటాను, కానీ మన దాకా వచ్చేసరికి మనం కుట్టుకోం కదా. ఇలా ఎంతమంది చేస్తారు? అలా దీనికి ఎవరైనా రిలేటెడ్ అయితే నాకు ఒక కామెంట్ చేయండి. చాలాసార్లు అనుకుంటాను, కానీ నాకు నేనుగా ఎప్పుడూ స్టిచ్ చేసుకోను. చేసుకుంటే ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నెక్ కూడా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీకు ఇప్పుడు ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా ఆల్మోస్ట్ కటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా క్లియర్గా ఫుల్ లెంత్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ టైం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫ్యాబ్రిక్ ఉంది కదా, డిజైన్ పెడతాను అన్నాను కదా, అదేంటో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. షోల్డరు మిడిల్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా స్కేల్ పెట్టుకోవాలన్నమాట. స్ట్రేట్గా చూసుకొని పెట్టుకొని ఇలా ఓ లైన్ డ్రా చేసుకోవాలి. స్ట్రేట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని అలా కట్ చేసేయాలన్నమాట. దీని మీద వర్క్ వచ్చింది కదా ప్రింట్, అది ఎల్లో కలర్లో ఉందన్నమాట. మీకు వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది, కానీ ఎల్లో కలర్లో ఉంది. నేను అందుకే క్రేప్ క్లాత్ ఉంటుంది కదా, అది ప్లెయిన్ది ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. తీసుకొని 7 ఇంచ్ విడ్త్ ఉండేలా తీసుకున్నాను. కరెక్ట్గా ఈ ఫ్రాక్ ఎంత హైట్ ఉందో అంత హైట్ ఉండేలా తీసుకొని వెడల్పు మాత్రం 7 ఇంచెస్ ఉండేలాగే తీసుకున్నాను. తీసుకొని చూడండి, ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను. దీన్ని ఇలా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని కూడా ఈ లాస్ట్కి వేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఇది ఇటు కొంచెం ఇది ఇలా ఫ్రంట్కి జరుపుకోవాలన్నమాట. ఇలా జరుపుకొని పైనుంచి 7 ఇంచెస్కి మార్క్ చేసుకొని కలిపి స్టిచ్ చేసేసుకోవడమే. ఇంకా క్లియర్గా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంతకీ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతకీ ఫ్రాక్ ఎలా ఉందో చెప్పలేదు.